73వ రోజు లూకా 1 నుండి 7 అధ్యాయాలు చదవండి. ఒక్కొక్క ప్రార్థన 21 సార్లు చేయండి. నేను ఇస్తాను, తిరిగి నాకు మంచి నిండు కొలతతో పొంగి పొర్లునట్లు నజరేయుడైన యేసు నామమున అనుగ్రహింపబడును గాక. ఆమెన్. నా జీవితంలో దేవుడు విప్పిన ఆకాశపు వాకిళ్లను, పట్టజాలనంత విస్తారమైన దీవెనలను నజరేయుడైన యేసు నామమున నేను పొందుకొనెదను. ఆమెన్. నా ఆశీర్వాదాలు ఉన్న సంచికి నజరేయుడైన యేసు నామమున ఏ రంధ్రము లేదు. ఆమెన్. నా పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను. నజరేయుడైన యేసు నామమున అవి నా భూమి పంటను నాశనం చెయ్యవు. ఆమెన్. ఆనందకరమైన దేశంలో అన్యులు అందరూ నన్ను ధన్యుడని నజరేయుడైన యేసు నామమున అందురు. ఆమెన్. ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నేను వాటికి భయపడను. నజరేయుడైన యేసు నామమున వాటిని నేను నిర్లక్ష్యము చేసేదను. ఆమెన్. నా జీవితంలో నా జనుల భాగ్యం నా యొద్దకు తేబడినట్లు నా ద్వారములు నిత్యము నజరేయుడైన యేసు నామమున తెరవబడి ఉండునుగాక. ఆమెన్. దీవెనల వర్షము నా జీవితంలో నజరేయుడైన యేసు నామమున కురియునుగాక. ప్రభు ఆశీర్వాదం నన్ను ధనవంతుడిగా చెయ్యును, మరియు దానికి ఎటువంటి ఇబ్బంది జోడింపబడదు. ఆమెన్. నా కొట్లు, నా గానుగలు ధాన్యములతో, గోధుమలతో, ద్రాక్షరసముతో, తైలముతో నజరేయుడైన యేసు నామమున సమృద్ధిగా నుండునుగాక. అవి నిండి పొర్లి పారునుగాక. ఆమెన్. ప్రభువా, నేను చేయు ప్రయత్నములన్నిటిలోనూ నాకు దీవెన కలుగునట్లు ఆజ్ఞాపించి ఉన్నావు. అందును బట్టి నజరేయుడైన యేసు నామమున మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆమెన్. పరలోకమందున నా తండ్రి, నా ప్రార్థనలన్నీ విని సమాధానాలు ఇచ్చినందుకు నజరేయుడైన యేసు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.